బెలారస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్ళజోళ్ల పంపిణీ. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయం నందు పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించి ఆపరేషన్ చేయించుకున్న వారికి మందులు, కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురిని పరీక్షించి వారిలో 10 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేయించుకున్న వారికి 70 మందికి ఉచితంగా మందులు, కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు అందిస్తున్న సేవా కార్యక్రమం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను వినుకొండ పట్టణంలో నష్టపట్ట రోడ్డు నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన టీడీపీ, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, బోదాల శ్రీనివాసరావు, రాయబారం వందనర్, మాల మహానాడు నాయకులు, పిడుగు విజయ్, ఎంఆర్పిఎస్ నాయకులు ధూపాటి సుకుమార్, సీనియర్ న్యాయవాదులు పీజే లోక, డి విజయ్, కాకాని నాగేశ్వరరావు, ఎం అశోక్ బాబు, ఎడారి కోయల, గుమ్మడి కళాపీఠం తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు. అంబేద్కర్ గారి గురించి ఒక మాటలో మనం చెప్పేది కాదు. ఆయన 69 సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోయి ఇప్పటికి. చెప్పండి. కాబట్టి తరతరాల నుంచి కూడా అంబేద్కర్ గారు ఆలోచన విధానం అనేది ఇప్పటికి 3 తరాలు 4 తరాలు గడిచిపోయినాయి. అయినా కూడా ఆయనకి ఫాలోయింగ్ ఏం తగ్గలేదు. రాజ్యాంగాన్ని రాయడం అనేది చాలా గొప్ప విషయం. అందులోనూ ఒక దళితుడు రాయడం చాలా గొప్ప విషయం. ఇంకా మరి ఎన్నో అవమానాలు పడి, ఎన్నో కష్టాలు పడి గొప్ప స్థాయికి వెళ్ళి ఆయన వెళ్ళడమే కాకుండా మళ్ళీ ఆయన కింద ఉన్న వాళ్ళని కూడా తీసుకురావడం అనేది ఇంకా గొప్ప విషయం. కాబట్టి ఇలానే కూడా మన మీటింగ్స్ ఇలా జరుపుకుంటూ ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, అంబేద్కర్ గారి అభిమానులకి, శ్రేయోభిలాషులకి, పెద్దలకి, మరి టీఎం కార్యకర్తలు వాళ్ళు కూడా వచ్చారు. అలానే లోకా గారు కూడా వచ్చారు. పిలవగానే నా మాట కోసం గౌరవించి వచ్చారు. వెస్లీ గారు కూడా వచ్చారు. అలానే ఎంఆర్పిఎస్ నాయకులు కూడా వచ్చారు. అందరికి కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను పిలవగానే వస్తారని కూడా నేను అనుకోలేదు. కానీ చిన్నతనమైనా కూడా ఇలా రావటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మరి భోజనం కూడా ఏర్పాటు చేశాము. మరి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భోజనం తీసి తినేసి ఇక్కడ నుంచి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఇలాంటివి ఇంకా చాలా జరుపుకోవాలని చెప్పి అంబేద్కర్ గారి మనం అందరం కూడా ఇలానే ఉండాలి, ఐక్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా వినుకొండలో మార్కెట్ యార్డు చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నష్టపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మార్కెట్ యార్డు చైర్మన్ మురళీ యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమాజంలో సమానత్వం కోసం చేసిన కృషి చిరస్మరణీయమైనది. ఆయన చూపిన మార్గంలో పయనించడం మనందరి బాధ్యత అని తెలిపారు. రోజు మన వినుకొండ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మకి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి యొక్క ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 69వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాము. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప సంఘస్కర్త, అలాగే ఆయన భారత రత్న, అలాగే మన భారత రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆ రోజుల్లో జరిగిన అవమానాలు ఎన్నో. ఆయన విద్యాభ్యాసం చేసేటప్పుడు కానీ, ఆయన యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు కానీ ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంత ఎదుర్కొన్నా విద్యతోనే ఆర్థికాభివృద్ధిని ఆ రోజుల్లోనే ఆయన అనేకం విద్యాభ్యాసం చేసేటప్పుడు ఒక తరగతి గదిలో విద్యార్థులు 25 మంది ఉంటే అతను అంటరాని తనవాడని బయట కూర్చోబెట్టి విద్యాభ్యాసం చేయించారు. క్లాసు తరగతుల్లో కాకుండా బయట కూర్చోబెట్టి ఆయన విద్యను అభ్యసించాడు. ఆ రోజుల్లో ఆయన ఒక గ్రామం నుంచి వాళ్ళ మేనమామ గారి ఊరికి వెళ్తుంటే మధ్యలో
దాహం వేస్తే నీళ్లు తాగటానికి ఒక కుళాయి దగ్గరికి అలా వెళ్తే, బోరు దగ్గరికి వెళ్తే ఆయన కొట్టారు ఆ రోజుల్లో. అలాగే వాళ్ళ మేనమామ ఊరికి ఒక బండిని మాట్లాడుకొని, బాడిగ బండిని, ఆ రోజుల్లో రహదారులు కార్లు ఊర్లు ఉండేవి కావు, ఎద్దుల బండి లాంటి బండ్లు అనేవి ఉండేవి. అవి మాట్లాడుకొని వెళ్తుంటే ఆ బండ్ల వాళ్ళకి ఇతను చిన్న కులస్తుడు అని తెలిసిన తర్వాత వాళ్ళు మేము మిమ్మల్ని తీసుకెళ్ళము, మధ్యలో దించుతాము అంటే కాదు అని బతిలాడగా 200 ఇస్తాము అని అన్న తర్వాత వారు ఆ బండిని నడిపే వ్యక్తి, మీరు బండి మైలైంది, మీరు వెళ్ళండి, మేము నడిచొస్తామని అంత అంతరంగా ఉన్న కుల వివక్షణని, అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఘన నివాళి జరిపిస్తూ రేపు రానున్న రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నారా లోకేష్ గారు, ఇక్కడ ప్రభుత్వ చీఫ్ విప్ అయిన జీవి ఆంజనేయ గారు బడుగు బలహీన వర్గాలకు అహర్నిశలు తోడుంటూ మా అభ్యున్నతికి సహాయపడుతున్న అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఆనాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనమని ఆయన్ని ఎక్కడో పక్కన కూర్చోబెట్టి, ఆ రోజుల్లో కొంతమంది పక్కన కూర్చోబెట్టి చేతుల్లో గెంజిపోసి గోడ మొత్తం కూర్చోబెట్టి నిలబెట్టి చదువుకుంటే బాగా చదువుకొని ఆ మహానుభావుడు మనకి స్వాతంత్రం వచ్చిన ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు మన స్వాతంత్రం వచ్చిన రోజు, ఆ రోజు ఈయనే రాజ్యాంగాన్ని నిర్మించి ఆ కార్యక్రమం, మంచి కార్యక్రమం, మన దేశంలో ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇన్ని జిల్లాలు, ఇన్ని రాష్ట్రాలని మహానుభావుడు ఆయనే ఈ రాజ్యాంగాన్ని రాసి మహానుభావుడు ఎంతో ఎలలేని సేవ చేశాడు. అంటే ఎస్టీ ఎస్సీ బీసీలు అంటరానితనంగా అనసపడ్డారు అని ఆ రోజుల్లో అందరికీ విద్య చదువుకోవాలని ఆయన బోధించి మహానుభావుడు ఆయన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకు ఎంతో ఎలలేని సేవ చేసి మేము కూడా సమాజంలో నిలబడాలి, మేము కూడా మనుషులమేనని నిరూపించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దానిని అనుసరిస్తూ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మన వినకొండ శాసనసభ జీవాంజలి గారు కానీ ప్రతి సంవత్సరం పుట్టినరోజు కానీ, చచ్చిపోయిన రోజు కానీ, వర్ధంతి కానీ, జయంతి కానీ మన తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన గౌరవించి ఎంతో అన్ని కార్యక్రమాలు ముందు చేయటం జరుగుతుంది. అదే ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అసలు ఆయన్ని పట్టించుకోకుండా అంబేద్కర్ అంటే ఏంది, మొన్న కానీ తిరుపతిలో అదేందో గుడి అంట, అదేదో లడ్డు అంట, ఆయనకి తెలియనట్టుగా అంత ఏలం చేసి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా 5 సంవత్సరాలు ఆయన కించపరిచి ఎంతో ఇబ్బందులు పెట్టి దళితుల్ని ఎంత ఇబ్బంది పెట్టిన రోజులు, చాలామందిని విమర్శించి కోర్టుల ద్వారాగా కేసులు పెట్టి కొట్టించి ఎంతో బాధ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ అట్ట కాకుండా ఆయన్ని గౌరవించి ఎలలేని సేవ చేసి అమరావతిలో 200 ఎత్తున విగ్రహం స్థాపించి ఆయన్ని ఎంతో ఇదిగా చేస్తున్నాడని, ఇంకా రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ తరఫున మనం ఆయన వర్ధంతులు జయంతులు చేసుకోవాలని మనం చేసుకుంటూ గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కళాకారులు పురవీధులలో అంబేద్కర్ చిత్రపటం పట్టుకొని ప్రదర్శన నిర్వహిస్తూ జోహార్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారి ఆశయాలు కొనసాగిస్తామంటూ నినాదాలు చేస్తూ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుమ్మడి కళాపీఠం కోశాధికారి ముఖ్యాన్ని రామయ్య మాట్లాడుతూ అంబేద్కర్ అందరి వాడని, సమాజం కోసం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి అని, రాజ్యాంగం నిర్మాణం ద్వారా అందరికీ అన్ని విధాల ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి నాగవంశీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో బహుజన రాజ్యం స్థాపిస్తామని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్న సమానత్వం బహుజన్ సమాజ్ పార్టీ అయిన కలలను నెరవేరుస్తుందని, రానున్న ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ మనువాద, పెత్తందారి, అగ్రకుల పాలకులను ఓడిస్తుందని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జయంతులు, వర్ధంతులు చేయడం తప్ప ఆయన ఆశయాలను ముందుకు సాగే దిశగా మన
ఎవరు ముందుకు వెళ్ళటం లేదనేది నగ్న సత్యం. ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఎస్సీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యం చేస్తున్నారు. హిందువులైనటువంటి బాధికలను, మాలలను, ఇతర అనగారిన జాతులని క్రైస్తవ్యం అనే ఒక ముద్ర వేసి వారిని రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి అన్ని హక్కులకు దూరం చేసే ప్రయత్నం ఈరోజు రాష్ట్రాల్లో దేశాల్లో బలంగా సాగుతుందని చెప్పి గుర్తించాల్సిన ఆవశ్యకత రైతులందరిపై ఉంది. ఈరోజు రైతులంతా సంఘటితం కాకపోతే రానున్న రోజుల్లో గత రోజులు ఊరికి బయట రైతులు ఉండవలసిన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. మండల కేంద్రమైన యూపూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు గ్రంథాలయ చైర్మన్ వీసాల ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్లోని పిల్లలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్ననాటి నుండి ఎలా చదువుకున్నారో, ఎటువంటి బాధలు అనుభవించారో పిల్లలకు కళ్ళకు కట్టినట్లు గ్రంథాలయ చైర్మన్ వీసాల ప్రసాద్ వివరించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ గారు బడి గది బయట కూర్చొని చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి మన చేతులకి రాజ్యాంగం అప్పచెప్పి తర్వాత మరణించడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో జరుగుతున్న ఎన్నో అవాంఛనీయాలకి బలైన వ్యక్తి అంబేద్కర్ గారు. చనిపోయారంటే ఊరికి చనిపోలేదు, ఒక పార్టీ తరఫున నిలబెట్టి అతన్ని ఓడించింది అదే పార్టీ. ఇన్ని మనకి ఇంత అవకాశం కల్పించి మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయం. ఎందుకంటే మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. కానీ ఈ ప్రజలే మోసం చేస్తారు అని ఒక ఆలోచనతో, మన జాతులు మమ్మల్ని మోసం చేస్తాయన్న ఒక ఆలోచనతో ఆయన ఎంతో బాధకు గురయ్యి, వాస్తవంగా అతనికి షుగరు, డయాబెటిస్తో అంటే షుగర్ ఎక్కువయ్యి అతను చనిపోవడం జరిగింది. మనకి రాజ్యాంగం రాసి మనకి ఈ బతుకులు మార్చిన దేవుడికి మరోసారి 69వ వర్ధంతి పురస్కరించుకొని అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పట్నంలోని నష్టపేట రోడ్డులోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుకూరి శ్యాంబాబు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి ఆశయ సాధన కోసం ఎంఆర్పీఎస్ కృషి చేస్తుందని నియోజకవర్గ నాయకులు పందుల కన్నీ తెలియజేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం రోడ్డుకు కనబడకుండా ఉండడం ఎంతో బాధాకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు ఈ దేశంలో మనం స్వతంత్రంగా తిరుగుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యము. అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, చదువులో, విద్యలో, అలాగే రాజకీయ రంగంలో ముందుండాలని. అలాగే ఈ దేశంలో ఇంకొక దరిద్రమైన స్థితి ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహం రోడ్డు పక్కన ఉంది. జిల్లా నాయకులు, మండల స్థాయి నాయకులు విగ్రహాలు ఏమో రోడ్డు మీద ఉన్నాయి. మరి ఈ దేశంలో ఉన్న రాజ్యాంగ నిర్మాతకి రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఎంత విలువ ఇస్తున్నారో అర్థమవుతుంది. కాబట్టి ఎప్పటికైనా ఈ విగ్రహాన్ని నడి సెంటర్లో వినుకొండ నడిబొడ్డున వేయాలని ఎంఆర్పీఎస్ తరఫున మేము కోరుతున్నాము. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, తాత్విక, రాజకీయ మేధోత్సవమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈరోజు వాడవాడల, గ్రామాన, దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసినటువంటి 2011 జనాభా లెక్కల ప్రకారం 2225 చట్టాలు ఈ రోజు నాటికి చేయబడి ఉన్నాయి. అయినా ఇంకా 2025 చట్టాలు కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేసినా కూడా అవన్నీ కూడా భారత రాజ్యాంగం ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారో ఆ రాజ్యాంగ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే చేయాలి అనేటువంటి ఆ స్ఫూర్తి, ఆ మైల్ స్టోన్ ఏదైతే ఉందో దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఒకటే చెప్తా ఉన్నాం, దళితులు కానీ, ఆదివాసులు కానీ, మైనార్టీలు కానీ ఎవరైతే దూరంగా అన్యాయానికి గురైబడి ఉన్నారో, అభివృద్ధికి దూరంగా నడచబడి ఉన్నారో వాళ్ళందరి ఆశయాలు సాధించాలి అంటే అంబేద్కర్ గారికి ఉద్యమాలకు, అంబేద్కర్ స్ఫూర్తికి ఘన నివాళి ఇవ్వాలంటే రాజ్యాధికారం అనేటువంటి సాధించిన రోజునే మనకు ఘనమైన నిలబాలి అనేటువంటి తెలియజేసుకుంటూ ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.